హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి పెసరపప్పు చారు, ఇంకా దానికి కాంబినేషన్‌గా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఈ చారుకి పొటాటో ఫ్రై గానీ, క్యారెట్, వంకాయ ఏదైనా కూడా ఫ్రై చాలా బావుంటుంది కాంబినేషన్‌గా. పెసరపప్పు లాంటి రెసిపీస్ సమ్మర్‌లో ఎక్కువ తీసుకుంటే బాడీకి కొంచెం చలవ చేస్తుంది. బావుంటుంది కూడా. ఈ 2 కూడా కొంచెం లేజీ రెసిపీస్ అని చెప్పొచ్చు. ఇంట్లో వంట చేయబుద్ధి కానప్పుడు సింపుల్‌గా చేసుకోవాలి అనుకునే టైంలో ఈ 2 ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. 2 పూట్ల శుభ్రంగా తినేయొచ్చు సింపుల్‌గా చేసుకొని. దీనికి నేను ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పప్పుని ఫ్రై చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఒక 5 టేబుల్ స్పూన్‌లయితే సరిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత చింతపండుని తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. చింతపండు లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి నానితే సరిపోతుంది. మీరు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక 2, 3 సార్లు వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఉడికించుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు చాలా చిన్నగుంటది గదా! పెసరపప్పు. అసలు మామూలుగా కుక్కర్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే నేను నానపెట్టలేదు గదా! అందుకనేసి కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఆనియన్స్ ఇంకా టమాటోస్‌ని కట్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా పొడవుగా. అలానే టమాటోస్ కూడా 4 తీసుకున్నాను. టమాటోస్‌కి మొదలు కట్ చేసేసేయండి. తర్వాత వాటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న ముక్కలు అవసరం లేదు. మనం సాంబార్‌కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి. ఒక రసం గిన్నె గానీ, సాంబార్ గిన్నె యూజ్ చేస్తాం కదా! అలాంటి గిన్నె ఒకటి పెట్టేసేయండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అది కూడా వేసేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత మనకి ఆనియన్స్ అనేటివి బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. మొత్తము ఈ రెసిపీ అంతా కూడా మనకి టమాటో, ఆనియన్స్ మగ్గే దాంట్లోనే ఉంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి దాన్ని కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండండి. మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. 2, 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి నేను సరిపడా ఉప్పు వేశాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా! కాబట్టి కారము చెక్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోవాలి. కారంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మూత పెట్టి అవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయింది. జస్ట్ 2 విజిల్స్ వచ్చాయి అంతే. మనం ప్లెయిన్ పప్పు ఉడికిచ్చాము. ఇందులో ఏం వేయలేదు. పప్పును కూడా మెత్తగా స్మాష్ చేసేసుకోండి పప్పు గుత్తితో. ఈలోపు మనకి టమాటోలు కూడా బాగా మెత్తబడిపోయాయి. ఒకసారి చెక్ చేసుకోండి. బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోయిన తర్వాతనే టమాటో పైన ఒక లేయర్ ఉంటది కదా! స్కిన్ అది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ఉడికించుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకోండి. కొద్దిగా ఆ కుక్కర్‌లోనే వాటర్ వేసి మిగిలిన పప్పును మొత్తం కూడా నీట్‌గా ఆ గిన్నెలోకి వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ చెక్ చేస్తున్నానండి. వాటర్ కన్సిస్టెన్సీ సరిపోలేదు చారుకి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంక అది మరగాలండి. అది మరిగే టైంలో మధ్యలో మనం స్టార్టింగ్‌లో నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు సెపరేట్ చేసేసి ఆ వాటర్‌ని కూడా వేసేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు గానీ, కారం గానీ ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. పులుపయితే సరిపోయింది. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి. నేను తినేటప్పుడు యాడ్ చేశాను లాస్ట్‌లో. ఒకసారి బాగా మిక్స్ చేసేసి, బాగా మరుగుతున్న టైంలో ఒకసారి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా సర్వ్ చేసేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుందండి. రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము క్యారెట్ ఫ్రై కూడా చూద్దాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి.
తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఆనియన్స్ నేను 2 కట్ చేసుకున్నాను. ఆనియన్స్‌లోనే ఉంటుందండి. వేగడంలోనే ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు అందులోకి క్యారెట్స్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. నేను ఈ క్యారెట్స్‌ని మార్నింగే కట్ చేసేసానండి. బాగా వేడిగుంది కిచెన్‌లో అక్కడే కట్ చేయాలంటే. అందుకే మార్నింగే కట్ చేసేసి ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. క్యారెట్స్‌ని సన్నగా కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఒకవేళ మీరు క్యారెట్ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు. నేను మూత పెట్టాను కదా! ఆ ఆవిరికే క్యారెట్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. క్యారెట్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. మీరొక స్పూన్‌తో గుచ్చి చూడండి. ఈజీగానే అయిపోతుంది. తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 2, 3 తెల్లగడ్డల్ని దంచి లైట్‌గా అలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తెల్లగడ్డల్లో ఉన్న పచ్చివాసన, ఇంకా కారంలో ఉన్న పచ్చివాసన ఈ 2 కూడా పోయేంత వరకు ఒక 3 నిమిషాలు అలా ఫ్రై చేయండి. అంతే అండి. ఫ్రై చేసేసి చెక్ చేసుకోండి క్యారెట్ బాగా ఉడికిన తర్వాతనే చేయాలది. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ బాగా కొత్తిమీరను గూడా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్. అంతే అండి ఇవాల్టి రెసిపీస్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్.